48,000 పాటలు పాడి 4 జాతీయ అవార్డులు అందుకొని 33 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు గెలుచుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత అభిమానులతో సంగీత సరస్వతిగా గాన కోకిలిగా కీర్తింపబడ్డ జానకి గారి గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆమె కోసమే తన జీవితాన్ని అంకితం చేసి ఆమె కంటే ముందే స్వర్గస్థులైన ఆమె కుమారుడు మురళీకృష్ణ గారి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన ఏం ఉద్యోగం చేసేవారు, ఏ సినిమాల్లో నటించారు, ప్రేమ వివాహం చేసుకున్న భార్యతో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, మురళీకృష్ణ గారి కుమార్తె మరణానికి కారణం ఏంటి అనే అంశాలతో పాటు ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మురళీకృష్ణ గారు 1961 సంవత్సరంలో ఎస్ జానకి రాంప్రసాద్ గార్ల దంపతులకు చెన్నైలో జన్మించారు. వారి తల్లిదండ్రులకు ఆయన ఏకైక సంతానం కావటంతో చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెరిగారు. మురళీకృష్ణ గారి తల్లి భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో లెజెండరీ సింగర్గా ప్రసిద్ధి చెందిన ఎస్ జానకి గారు. ఆమె దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో వేలాది పాటలు పాడి కోట్లాది మంది శ్రోతలను మైమరపించి దక్షిణ భారత కోకిలిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. దాదాపు 50,000కి పైగా పాటలు పాడిన జానకమ్మ గారికి తన కొడుకే ప్రపంచమని చెప్పాలి. ఇక తండ్రి రాంప్రసాద్ గారు, జానకమ్మ గారు వృత్తిరీత్యా ఎంతో బిజీగా ఉండటంతో రాంప్రసాద్ గారు తన పనిని వదులుకొని పూర్తిగా తన కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తూ జానకి గారి వెన్నంటే ఉంటూ ఆమెకు సంబంధించిన వ్యవహారాలు చూసుకునేవారు. మురళీకృష్ణ గారి విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగింది. ఆయన చార్టెడ్ అకౌంటెంట్ చేశారు. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్, ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వటం మనం చాలా మంది విషయంలో చూసాం. కానీ తన తల్లి పాటలు చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన మురళీకృష్ణ గారు మాత్రం ఏ సింగరో మ్యూజిక్ డైరెక్టరో అవ్వాలని కోరుకోలేదు. ఆయనకి చిన్నప్పటి నుంచి సాంప్రదాయ నృత్యం నేర్చుకోవాలని కోరిక. దాంతో చిన్నప్పటి నుంచే భరతనాట్యంలో శిక్షణ పొంది భరతనాట్య కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆ సమయంలోనే తనకెంతో ఇష్టమైన అదే రంగంలో ఉన్న వ్యక్తినే తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నారు. ఉమాగారిని ప్రేమించారు. ఆవిడ కూడా గొప్ప క్లాసికల్ డాన్సర్. అయితే మొదట వీరి పెళ్లికి జానకమ్మ గారు నిరాకరించారు. కానీ ఉమాగారు మాత్రం సరాసరి జానకమ్మ దగ్గరికే వెళ్ళి, నేను మురళీకృష్ణ గారి భార్యగా మాత్రమే కాదు, జానకమ్మ గారి కోడలవ్వాలని నా కోరిక అన్నారు. మొత్తానికి కొన్నాళ్ల తర్వాత జానకి గారు మురళీకృష్ణ ఉమాగారుల పెళ్లికి ఒప్పుకున్నారు. అలా మురళీకృష్ణ గారు తన తల్లిని ఒప్పించి ఉమాగారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉమాగారు తమిళియన్, కానీ పెళ్ళయ్యాక తెలుగు బాగా నేర్చుకున్నారు. మురళీకృష్ణ గారు ఉమాగారు చాలా క్లోజ్గా, ఎప్పుడూ ఒకరితో ఒకరు జోవియల్గా, చాలా ప్రేమగా ఉండేవారు. మురళీకృష్ణ గారి దంపతులకు 2 సంతానం. వారికి 2 ఆడపిల్లలు జన్మించారు. వారి పేర్లు అమృతవర్షిణి, అప్సర. గమ్మత్తు ఏంటంటే వాళ్ళు పుట్టకముందే వాళ్ళ పేర్లు పెట్టేశారు మురళీకృష్ణ గారి దంపతులు. పిల్లలు కడుపులో ఉన్నప్పుడే అబ్బాయి అయితే ఈ పేరని, అమ్మాయి అయితే ఈ పేరని ముందే నిర్ణయించుకున్నారు. మురళీకృష్ణ గారు వృత్తిరీత్యా ఆడిటర్. ఆ పని చూసుకుంటూనే నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు. ఆయన గిటార్ కూడా అద్భుతంగా వాయిస్తారు. తన ఇంట్లోనే ఒక పెద్ద స్టూడియో ఏర్పాటు చేసుకొని తన మనసుకి నచ్చినప్పుడు గిటార్ ప్లే చేస్తూ ఉండేవారు. వెస్టర్న్ మ్యూజిక్ ప్లే చేయటానికి ఎక్కువ ఇష్టపడేవారు ఆయన. మురళీకృష్ణ గారు శృతిలయలు సినిమాతో చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. కానీ ఆయనకి సినిమాల్లో యాక్ట్ చేయాలని పెద్దగా ఉండేది కాదు. అందుకే వినాయకుడు, మల్లెపువ్వు సినిమాల్లో నటించి తన నట జీవితాన్ని పక్కన పెట్టేశారు. 1990లో తన తండ్రి రాంప్రసాద్ గారు మరణించాక మురళీకృష్ణ గారు తన జీవితం మొత్తాన్ని తన తల్లికే అంకితం చేశారు. అప్పటి వరకు గారాబంగా పెరిగి ఇంటి బాధ్యతలు ఎప్పుడూ పట్టించుకొని మురళీకృష్ణ గారు తన తండ్రి బాధ్యతలు తాను తీసుకున్నారు. తన పనులు పక్కన పెట్టి జానకి గారిని రికార్డింగ్ స్టూడియోకి తీసుకువెళ్లటం, ఆమె పాటలు పాడటం పూర్తయ్యే వరకు స్టూడియోలోనే ఉండటం, తిరిగి తన తల్లిని తీసుకుని ఇంటికి రావటం, ఇదే ఆయన పని. తన తల్లే తన ప్రపంచంగా భావించేవారు. తరువాత తన 2 కుమార్తెలకు వివాహం చేశారు. పెద్ద కుమార్తె అమృతవర్షిణి గారు అమెరికాలో సెటిల్ అవ్వగా, చిన్న కుమార్తె అప్సరా గారు బెంగళూరులో సెటిల్ అయ్యారు. చాలా సంవత్సరాల పాటు అన్యోన్యంగా సాగిన మురళీకృష్ణ గారి వైవాహిక జీవితంలో అనుకోని ఒడిదుడుకులు రావటంతో మురళీకృష్ణ గారు ఉమాగారు విడిపోయారు. ఆ బాధను భరించడం ఆయనకి చాలా కష్టమైంది. ఆ కష్టం నుంచి ఎలాగోలా కొన్నాళ్లకి బయటపడ్డ మురళీకృష్ణ గారు మాత్రం ఈసారి ఈ కష్టం నుంచి కోలుకోలేకపోయారు. ఈ మధ్యే 2024 సంవత్సరంలో తన పెద్ద కుమార్తె అమృతవర్షిణి గారు అమెరికాలో
ఒక ఫైర్ యాక్సిడెంట్లో మరణించడం ఆయన్ని ఎంతో మనోవ్యధకు గురి చేసింది. మురళీకృష్ణ గారు, జానకి గారు అటు చలనచిత్ర పరిశ్రమకి, ఇటు బాహ్య ప్రపంచానికి చాలా దూరంగా బ్రతికేవారు. సంవత్సరంలో 6 నెలలు మైసూర్లో ఒక రిమోట్ ఏరియాలో ఉన్న వాళ్ళ విల్లాలోనే కాలం గడిపేవారు. 3 నెలలు వైజాగ్లో, 3 నెలలు హైదరాబాద్లో ఉండేవారు. 2026 జనవరి 22వ తారీఖున తనకి 65 ఏళ్ల వయసులో మురళీకృష్ణ గారు మరణించారు. ఆయన మరణం జానకమ్మ గారిని మరింత కృంగదీసింది. అప్పటికే మనవరాలు చనిపోయి పుట్టేడు దుఃఖంలో ఉన్న జానకమ్మ గారు కొడుకును కూడా పోగొట్టుకొని మానసికంగా ఎంతో క్షోభను అనుభవించారు. కొడుకంటే ఎనలేని ప్రేమ. చిన్నప్పుడు గారాబం చేయటం మామూలే. కానీ ఆమెకి 85-86 సంవత్సరాల వయసులో, అంటే కొడుకు చనిపోయే ముందు వరకు కూడా ఆమె కొడుకుని అప్పుడప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, ప్రేమగా అన్నం తినిపించడం లాంటివి చేసేవారంటే ఆమెకు తన కొడుకంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. కొడుకు చనిపోయాక ఒంటరి జీవితాన్ని గడిపిన జానకమ్మ గారు కొడుకు చనిపోయిన 6 నెలలకే 2026 జూలై 11న మరణించడం వారి కుటుంబానికే కాదు, ఆమె పాటలను అభిమానించే కోట్లాది మందికి ఇది ఒక తీరని లోటనే చెప్పాలి. ఆమె పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.